ముందుగా మీ అందరికీ పల్లె ప్రపంచం ఫౌండేషన్ తరపున అదేవిధంగా రాంకోటయ్య గారి సంస్మరణ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు రాంకోటయ్య గారి గురించి ఒక్కొక్కరు సందేశం ఇస్తారు. రాంకోటయ్య గారు నాకు వ్యక్తిగతంగా వచ్చాయి కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. చిన్న కుటుంబాలు అయ్యి మనుషుల మధ్య డబ్బుల సంబంధాలు తప్ప మిగతా సంబంధాలు ఏవి లేవనే చెప్పొచ్చు. ఈ సమాజంలో తల్లిని చూడాలన్నా, తండ్రిని చూడాలన్నా, లేకపోతే పిల్లలను చదివేయాలన్నా ప్రతిదానికి డబ్బుతోనే ముడిపడి ఉంది. కానీ ఇది ప్రత్యేక సందర్భం. ఈ రాంకోటయ్య గారి కుటుంబం అంటే కొండలరావు గారి కుటుంబం దీనికి కొంచెం మినహాయింపు ఉంది. ఎట్లా అంటే వాళ్ళు ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో నాకు తెలిసి ఎటువంటి ఆస్తి తగాదా లేదు. వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలు తప్ప మరి ఇతరులు మాట్లాడి వాళ్ళకి మనోధైర్యం చెప్తాడు. వాళ్ళకి విషయాల మీద చర్చించి ఎక్కువ ఆయన చర్చించేదల్లా మొక్కల గురించి. అందుకే మా ఇద్దరికి అటాచ్మెంట్ ఉంది. నాకు మొక్కలంటే ఇష్టం. నేను మొక్కలు పెంచడంలో నేను ముందుంటా. అదేవిధంగా ఆయన కూడా ఆయన ఇంటి పక్కన మొత్తం పెరన్ని మొక్కలతో నింపిండు. అవి మొక్కలు ఎప్పుడు గ్రీనరీగా ఉంటాయి. అవి కాసినాయి కాయిపోయినాయి కానీ ఎప్పుడు నీళ్లు పెట్టుకుంటా గ్రీనరీగా ఆ తోటలో ఎప్పుడు ఆయన ఒక ఆట ఆడుకునే బాలులాగా ఆయన చిన్న చిన్న పరికరాలు తయారు చేసుకొని వంగలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన చిన్న చిన్న పరికరాలు తయారు చేసుకొని వాటితోని కాలక్షేపం చేస్తూ ఉంటాడు. మొక్కలను నీళ్ళు పెట్టుకుంటా అసలు ఎప్పుడు చూసినా పడుకునేటప్పుడు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎక్కువ టైం ఆయన వాళ్ళ ఇంటి పక్కన పెరట్లోనే గడపడం నాకు తెలుసు. అందుకే నా ఆయుసు 95 సంవత్సరాలు అంటే చిన్న విషయం ఏం కాదు. ఈ రోజుల్లో 95 సంవత్సరాలు మందులు లేకుండా ఆరోగ్యంగా ఇంకో మనిషి సహాయం లేకుండా తన పని తాను చేసుకోవటమే కాదు మొక్కల్లో పని చేయటం వల్లనే ఆయన అంత ఆరోగ్యంగా ఉండడేమో అని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. గురజాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదై మనుషులే అన్నారు. నేను మా వాక్యాన్ని సవరం చేసే అంత ధైర్యం నాకు లేదు. కానీ దేశం అంటే మనుషులతో పాటు పర్యావరణం కూడా అని నేను చెప్పదలుచుకున్నాను. పర్యావరణం అనేది చాలా ముఖ్యం. పర్యావరణానికి సంబంధించినటువంటిది అది పర్యావరణం లాస్ అయితే మన ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇప్పుడు మన ఊరిలో కూడా క్యాన్సర్ పేషెంట్లు చూస్తున్నాం. ఇదంతా ఏంటంటే మనం పొల్యూట్ అయినటువంటి ఆహారాన్ని నిత్యం తింటాం. మన శరీరంలోకి విషం మనకు తెలియకుండా ఎక్కించుకోవటం వల్ల ఈ రుగ్మతలు వస్తాయి. అందుకనే పర్యావరణాన్ని ప్రేమించి రాంకోటయ్య గారి లాగా మొక్కలు నాటి మొక్కలతో గడిపితే మన లైఫ్ స్పెన్స్ పెరిగిద్ది. మనతో పాటు ఈ సమాజానికి కూడా మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనవడు కానీ మనవరాలు కానీ ప్రయోజకులు అయ్యారంటే, వాళ్ళు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారంటే నా ఎనాలిసిస్ ప్రకారం వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉండటం, తాత నాయనమ్మ దగ్గర పెరిగిన పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఆ పెద్దోళ్ళు ఆ పిల్లలకి చాలా విషయాలు నేర్పుతారు. అటువంటి ఆ విషయాలు నేర్పటం వల్లనే నేర్చుకోవటం వల్లనే వాళ్ళు ఈరోజు మంచి స్థితిలో ఏ చెడు అలవాటు లేకుండా ఉత్తమ పౌరుల్లాగా ఇంకొకరి ఆదర్శంలాగా ఉన్నారని నేను చెప్పగలను. అదేవిధంగా కొండలరావు గారు ఇప్పుడు చెప్పాలంటే ఇంకొక మాట చెప్పాలంటే పరిణయం కొండలరావు గారి గురించి చెప్పాలంటే ఆయన ఇప్పుడు ఈ సభ నిర్వహించడం కూడా ఒక సాహసంతో కూడుకున్న విషయం. ఎందుకంటే పురోగమిస్తున్న సమాజంలో తిరోగమన భావాలు ఉన్నటువంటి ఈ సమాజాన్ని
ఇటువంటి ఏది మూఢ విశ్వాసాలతో చేసే కార్యక్రమం చేయకుండా ఇటువంటి కార్యక్రమం చేసి ఒక నలుగురికి అర్థమయ్యేలాగా చెప్పటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కంటే కూడా ఆయన రాంకోట గారు చనిపోయిన రోజు ప్రామిస్ చేశారు. ఈ ఊరికి 200 మొక్కలు గ్రంథాలయాన్ని నేను ఇస్తాను, ఈ మిగతా పిచ్చి ఖర్చులు పెట్టను అని చెప్పారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది చప్పట్లు కొట్టే విషయం. ఇంకా రాంకోటయ్య గారు జీవించినంతకాలం మొక్కలతో జీవించారు, కుటుంబంతో జీవించారు. అదేవిధంగా చనిపోయిన తర్వాత తన నేతలను దానం చేసి ఇంకో 4 చూపురావడానికి అవకాశం ఇచ్చారు. అందుకనే వారి జీవితం ధన్య జీవితం. వారి జీవితం పర్యావరణానికి, సమాజానికి, కుటుంబానికి నిండుగా సేవ చేసి తను వెళ్ళిపోయారు. వారు భౌతికంగా లేకపోయినా వారి ఆలోచనలు, వారి ఆశయాలు, వారి కుటుంబంతో పాటు మేము పల్లె ప్రపంచ సభ్యులుగా కూడా ముందుకు తీసుకుపోదామని చెప్తూ సభని మొదలు పెడదాం. ఈ సభలో కూడా ఒక ప్రత్యేకతని తీసుకొచ్చినాం. స్టేజ్ మీద ఎప్పుడు వక్తే ఉంటారు. మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మీరు మీ సందేశాన్ని ఈ మా ఊరు గ్రామ ప్రజలకి, రాంకోట గారి బంధుమిత్రులకి ఇదలుచుకుంటే కొండరావు గారి దగ్గరికి చిట్టి పంపించండి. అదేవిధంగా ఎక్కువ రాజకీయ కోణం కంటే కూడా ఇక్కడున్న సామాజిక పరిస్థితుల విషయాలు తెలియజేసి ఎడ్యుకేట్ చేస్తే మంచిదని మేము భావిస్తున్నాం. పల్లె ప్రపంచం ఆర్డర్ కూడా అది రాజకీయం సభ కాదు కాబట్టి రాజకీయ విషయాల కంటే సామాజిక విషయాలు చెప్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందని భావించాం. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందని కోరుచున్నాం. ఇప్పుడు పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి బోయినపల్లి అంజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.